భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి బూత్ స్థాయి నుంచి బలపడేలా వ్యూహాలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు స్పష్టమైన ప్లాన్ తోటి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పరిస్థితులపైన రహస్య నివేదికను తెప్పించుకుంటున్నట్లుగా సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన కూడా ప్రత్యేకంగా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. జిల్లా అధ్యక్షుల పనితీరుపైన అసంతృప్తి వ్యక్తమవుతుండగా కేడర్ను మరింత యాక్టివ్ చేయాలని అధిష్టానం భావిస్తుంది. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికల ఫలితాలు సాధ్యమని భావిస్తున్న కమలం పార్టీ ఇందుకోసం త్వరలో కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపైన భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో బీజేపీ ఫోకస్ పార్టీ ప్రక్షాళనకు అధిష్టానం సిద్ధం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? రాజు. చక్రి, తెలంగాణ బీజేపీ పార్టీ ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తే కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి పార్టీ అగ్రనాయకత్వానికి ఇప్పటికే నివేదికలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నివేదికల ప్రకారము పార్టీ ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఒక రహస్య నివేదిక తెలంగాణ నుంచి తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు తెలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం ఈ నివేదిక చూసిన తర్వాత నివ్వెరపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ నివేదికలో పలు కీలకమైనటువంటి అంశాలు వారి దృష్టికి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే పార్టీలో లీకులు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏవైతే ఎన్నికల సమయంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిధుల్లో జిల్లా అధ్యక్షులకు పార్టీ ఫండ్స్ పార్టీ వాళ్ళకి అప్పచెప్తే సో అవన్నీ కూడా ఖర్చు చేయకుండా వారి జేబుల్లో వేసుకున్నట్టుగా కూడా పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల్లో ఖర్చు చేయవలసినటువంటి డబ్బును వారి సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. ఇలా అయితే పార్టీ మనుగడ ఏ విధంగా ఉంటుంది, పార్టీ గ్రాస్ రూట్ స్థాయిలోకి ఏ విధంగా వెళ్తుంది అన్నటువంటి ఏదైతే చర్చ కూడా ప్రస్తుతం పార్టీలో జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్టీలో ఇప్పటికే ఒకవైపు గ్రూపులు ఉన్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీల మధ్య సయోధ్య లేకపోవడము, ఇటు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకపోవడము, సో ఎమ్మెల్సీలు సపరేట్గా ఒక గ్రూప్ లాగా ఉండడం, ఇవన్నీ కూడా పార్టీలో ఇప్పటికే ఒక గ్రూప్ తగాదాలు ఉన్నాయని చెప్పేసి ఏదైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయో వీటికి సంబంధించి పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పటికే ఫోకస్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక తెలంగాణలో ఇట్లాంటి వాటికి ఆస్కారం లేదు, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈ నివేదిక తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి ఇప్పటికే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ తన మార్కు చూపించాలని చెప్పేసి కూడా పార్టీలో ఇప్పటికే ఆయన చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో ప్రధానంగా ఏదైతే తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా పార్టీ భావిస్తూ ఉంది. గత ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించి ఆ ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కీలక పాత్ర పోషించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి పార్టీ అధినాయకత్వం లెక్కలు వేసుకుంటుంది. ఇందులో భాగంగానే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలంటే తెలంగాణలో ఖచ్చితంగా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించే విధంగా కూడా ఇప్పటి నుంచే కూడా వాళ్ళ బాధ్యతలు అప్పగించాలని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. ఈ విధంగా నియోజకవర్గానికి ఒక బాధ్యుల్ని అప్పగించడం వల్ల ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడ పార్టీ బలోపేతంపై ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా ఇది పార్టీకి లాభిస్తుందని చెప్పి పార్టీ నాయకులు అయితే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా ఎవరైతే కేవలం ఎన్నికల సమయంలోనే పనిచేస్తున్నారో, ఎన్నికల సమయంలోనే కేవలం పార్టీ ఆఫీసులకు రావడము, అదేవిధంగా కేవలం ఆ వారం 10 రోజులు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడం పట్ల ఏదైతే ఉందో దీనిపై పార్టీ ఇప్పటికే అధినాయకత్వం సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఫుల్ టైం పొలిటీషియన్లు అయితేనే పార్టీలో ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అన్నటువంటి ఇండికేషన్స్ కూడా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ జిల్లా అధ్యక్షులకు కానివచ్చు, ఈ పనిచేయని ఎవరైతే నాయకులు ఉన్నారో వీరికి కొంతమంది పార్టీలో పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పి కూడా ఒకవైపు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో పరిస్థితులు, అదేవిధంగా ఈ గ్రూపు తగాదాలు, ముఖ్యంగా పార్టీని ఎదగనీయకుండా ఎవరు అడ్డుపడుతూ ఉన్నారో ఇట్లాంటి అన్ని విషయాలపై కూడా
పార్టీ అధినాయకత్వం ఇప్పటికే దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీని ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే వ్యూహాలు అయితే రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అతి త్వరలోనే తెలంగాణలో సో ఏవైతే మిగిలిపోయినటువంటి నామినేటెడ్ పదవులు కానివచ్చు, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు సో ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ అయితే ప్రస్తుతం అయితే వినిపిస్తూ ఉంది. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్ర నాయకులపై తీరుపై వీరు వ్యవహరించే తీరుపై అయితే అసహనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా జిల్లా అధ్యక్షుల తీరుపై అయితే ఒకంత తీవ్ర అసహనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వారు వ్యవహరించే తీరు కానివచ్చు, పార్టీ బలోపేతం దిశగా వారు పనిచేయకపోవడం కాకుండా ఏదైతే పార్టీ నుండి వచ్చే ఫండ్స్ కూడా వారి సొంతానికి ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు అన్నటువంటి విమర్శలు కూడా పార్టీలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో ఇట్లాంటి వాటిపై అధినాయకత్వం ఇంకా సహించబోదు అన్నటువంటి ఇండికేషన్స్ ఇవ్వడానికి దీనికి సంబంధించి ప్రక్షాళన ఒక్కటే మార్గం. తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. అదేవిధంగా అతి త్వరలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా పార్టీ నాయకులకు ఇండికేషన్ ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లే దిశగా కూడా త్వరలోనే రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం జారీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చక్రి, అయితే రాజు, రాష్ట్రంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి బూత్ స్థాయి నుంచి బలపడేలా వ్యూహాలు రూపొందిస్తున్న తరుణంలో ఇక్కడ పాత నాయకులను పక్కన పెట్టడంలో పార్టీలో కొంత అంతర్గత కుమ్ములాటలు వచ్చే అవకాశం ఉందా రాజు? ప్రధానంగా ఇప్పుడు ఎవరిని పక్కకు పెడతారు, ఎవరిని పక్కకు పెట్టారు అనే అంశం కంటే ప్రధానంగా పార్టీ కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరు పని చేయడం లేదు అన్నటువంటి దానిపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహించడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి పార్టీ అధినాయకత్వం ప్రధానంగా నితిన్ నబీన్ అన్న ఒక ఆలోచనగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది పార్ట్ టైం పొలిటీషియన్లలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వారు కేవలం ఎన్నికల సమయంలోనే పనిచేస్తూ ఉన్నారు, మిగతా సమయంలో ఎక్కడ కూడా పనిచేయడం లేదు, గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళడం లేదు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారిని ప్రోత్సహించాలి. ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా పార్టీలో పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంతమంది జిల్లా అధ్యక్షుల పదవులు కూడా తొలగించేందుకు కూడా అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. త్వరలోనే సమూలమైనటువంటి మార్పులు అయితే చేసే దిశగా అయితే అధినాయకత్వం అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 2.5 సంవత్సరాల గడువు ఉంది తెలంగాణలో. ఇప్పటి నుంచే ఈ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని స్ట్రెంథెన్ చేయడం, అదేవిధంగా ఇప్పటి నుంచే ఏదైతే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నియమించడం, ఇప్పటి నుంచే ఇవన్నీ చేయడం వల్ల ఈ 2.5 సంవత్సరాల్లో పార్టీ బలోపేతానికి ఒక బలమైనటువంటి పునాది వేసినట్టు అవుతుందని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల ఈ సమయం ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా ఈసారి అవన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పటి నుంచి ముందు చూపుతోటే ముందుకు వెళ్ళాలని చెప్పి పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎట్లాంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి రికమెండేషన్లు కానివచ్చు, కొంతమంది పని చేయకుండా పనిచేసినట్టు చూపించుకోవడం కానివచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలను పట్టించుకోకపోవడం కానివచ్చు, కింది స్థాయి నాయకులను పూర్తిగా వదిలేసి కేవలం ఈ పెద్ద నాయకులు మాత్రమే కొంతమంది అధినాయకత్వంతో టచ్లో ఉండడం, కింది స్థాయి వరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోకపోవడం వంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఇప్పటికీ అధినాయకత్వం అయితే ఒక నివేదిక తెప్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పార్టీని ప్రస్తుతం సమూలంగా ప్రక్షాళన చేస్తే కానీ తెలంగాణలో అధికారంలోకి రాలేమన్నటువంటి ఒక నిర్ణయానికైతే అధినాయకత్వం వచ్చినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.